విన్నా శ్రీరామనామం, ఎటు చూసినా శ్రీరామ సంకీర్తనం, ప్రతి మదిలో ఆనందం, శతాబ్దాల నిరీక్షణ ఫలించిన తరుణం. రామ భక్తులకిది నిజమైన దీపావళి సంబరం. సరయూ తీరమంతా దివ్య కాంతుల శోభితం. ఈ దివ్య దీపావళి ప్రతి ముఖము ఒక దీపావళి, ప్రతి ముఖము ఒక దీపముగా, ప్రతి హృదయము ఒక భక్తి అనేటువంటి ఆనంద తైలము, ఆనందమనే తైలము నిండినటువంటి ఒక ప్రమిదగా ప్రతి హృదయము వెలుగుతూ కోటి 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 కన్నులతో ఈ దీపావళిని తిలకిస్తూ పులకిస్తూ ఉండేటువంటి సన్నివేశం ఇది. ఇది నిజంగా అద్భుతం, అనిర్వచనీయం. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత అయోధ్యలో తొలి దీపావళి మహోత్సవం. జయము జయము శ్రీ సీతారామ, జయము జయము సాకేతలలామ, జయము జయము ఇన వంశ తేజమ, జయము జయము కారుణ్య రూపమా, జయము జయము శ్రీ సీతారామ, జయము జయము సాకేతలలామ, జయము జయము శ్రీ సీతారామ, జయము జయము సాకేతలలామ. సాకేతపురి ఎటు చూసినా కోటి వెలుగుల దీపోత్సవం. ఇది మీరు ఇంతవరకు చూడని అయోధ్య. ఇది కని విని ఎరుగని శ్రీరామ వైభవం. సూర్యవంశ రాజులు విష్ణువంశ సంభూతులైన వారు పరిపాలించినటువంటి మహానగరం అయోధ్య. అలాంటి అయోధ్యలో గొప్ప విశేషం ఏంటంటే సాక్షాత్ విష్ణువే పరిపూర్ణ అవతారముగా ఆవిర్భవించి పాలన చేశాడు. రామచంద్రమూర్తి యొక్క దివ్యక్షేత్రం అయోధ్య. ఆది నుంచి వైకుంఠ విభూతి కలిగినటువంటి ధామం. రామచంద్రమూర్తి అవతరణతో, రామచంద్రుని ఏలుబడితో మరింత దివ్యమైంది అయోధ్య. అదే రామస్మరణ, రామారాధన ఈ రెండు అయోధ్యలో జరుగుతూ పూజింపబడితే దేశానికి క్షేమం, ప్రపంచానికి క్షేమం. అదిగో చూడండి, దేదీప్యమానంగా వెలిగిపోతున్న సాకేతపురి, వెలుగు జిలుగులతో ప్రకాశిస్తున్న అయోధ్యాపురి. అదిగో పవిత్ర సరయూ నది, త్రేతాయుగం నుంచి ప్రవహిస్తున్న ఆధ్యాత్మిక ఝరి. శ్రీరాముని బాలలీలలకు సాక్ష్యంగా నిలిచిన పరమ పావని. నిజంగా నయనానందకరం ఈ కోటి కాంతుల సంధ్యాహారతి. వనవాసం ముగించుకుని అడుగుపెట్టిన సీతారాములను చూసి మురిసిపోయింది ఆనాటి సాకేతపురి. ప్రజలందరూ కూడా ముందుకు కదులుతూ అటువంటి శ్రీరామచంద్రుల ఆనాటి అయోధ్య వైభవమును, సీతారాములు నగర ప్రవేశము చేసిన వైభవమును మళ్ళీ ఈనాడు మనము తలుచుకుంటూ, ఈనాడు మళ్ళీ బాలరాముడు దేవాలయమును అధిష్ఠించి మళ్ళీ ఆయన పునఃప్రతిష్ఠితుడయ్యాడు అనేటువంటి ఒక పరమానంద సన్నివేశాన్ని మనము మళ్ళీ ఈ దీపావళి సన్నివేశములో భావిస్తూ ఉన్నాము. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి దీపావళిని చూసి మురిసిపోతోంది నేటి అయోధ్య నగరి. త్రేతాయుగంలో రామరాజ్యంలో ఏవైతే చాలా పటిష్టంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ రావాలనేటువంటి ఒక ఆకాంక్షే కాకుండా
ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కేంద్రంగా అయోధ్య మనకి ఈరోజు కనిపిస్తుంది. కనుక ఈ అయోధ్య నుంచే అంటే ఆ నగరం అప్పటి రోజుల్లో ఎలాగున్నదో అలా తీర్చిదిద్దాలని మొట్టమొదటిగా నా ఆకాంక్ష. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశం నలువైపుల నుంచి వచ్చిన భక్తుల రామనామ సంకీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది. తమ చిరకాల స్వప్నం సాకారమైందంటూ రామభక్తుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకే మాట, ఒకే బాణం, ఒకే సీత, ఒకే అయోధ్య. అవును, ఇది సామాన్యమైన నగరం కాదు. తరాలు, యుగాలు, శకాలు చూసింది అయోధ్య నగరం. సాక్షాత్తు మనువు తన సంకల్ప బలంతో అయోధ్యను నిర్మించాడని చెబుతారు. అయోధ్య శత్రు దుర్భేద్యమైన మహానగరంగా రామాయణం పేర్కొంది. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి, ద్వారకాని 7 మోక్షద్వారాలు ప్రధానంగా. అక్కడ ఏ కొద్దిపాటి అనుష్ఠానం చేసినా, ఏ కొద్దిపాటి ధ్యానం చేసినా, ఏ కొద్దిపాటి దానం చేసినా, ఏ కొద్దిపాటి తపస్సు చేసినా ఆ జీవుడు ముక్తి చెందుతాడు, జన్మ సార్థకమవుతుంది, అక్కడి నుంచి సాక్షాత్తు మోక్షం అనేటువంటిది వాళ్ళకి లభిస్తుంది అని పెద్దలు చెప్పారు. అటువంటి స్థానాల్లో మొట్టమొదటిది అయోధ్య. అయితే భూగోళంలో మామూలు స్థలంలాగా, మిగతా నగరాల్లాగా మామూలు సాధారణమైన స్థలం కాదు అయోధ్య అనేటువంటిది. చాలా శక్తివంతమైనటువంటిది. దాంట్లో మనువు నిర్మించినటువంటిది అయోధ్య. సాక్షాత్తు మనువు చేత నిర్మింపబడింది అని అన్నారు. అయోధ్య అంటే భారతీయులకు ఎనలేని ప్రేమ. జగదానందకారకుడైన శ్రీరాముడు ప్రభవించిన నగరం ఇది. బాలరాముడిగా రామయ్యను చూసి ఈ సరయూ తీరం పొంగిపోయింది. రామాయణ మహాకావ్యం ప్రకారం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు, విశాలమైన మార్గాలు, నగరం మధ్యన అద్భుత రాజప్రాసాదంతో అయోధ్య అలరారుతుండేది. అభ్రసంకాశైః హర్మ్యైః, ఆకాశమంత ఎత్తుగల హర్మ్యములు, మహామహాభవనములు. హర్మ్యమాలినీం నగరీం అన్నాడు. హర్మ్యమాలిని మాలలుగా కలిగినటువంటి అంటే వరుసలు, మిద్దెల వరుసలు, మేడల వరుసలు ఉన్నాయట. ఇంకా ఎలా ఉన్నాయి ఆ వీధులన్నీ? చందన అగరు ధూపితైః అన్నాడు. చందనములు అంటే శ్రీగంధములు, అగరులు, పొగలు, వీటన్నిటి చేత పరిమళవంతములై ఉన్నాయట. రాముడు వస్తున్నాడు వీధిలో అని ఇవన్నీ కూడా ప్రజలు ఏర్పాటు చేశారట. ఇంద్రుడు అమరావతిని పరిపాలించినట్టుగా దశరథ మహారాజు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. భారతదేశంలో ఉన్న మోక్ష పట్టణాల్లో మొదటిది అయోధ్య. అంతేకాదు, భూమిపై తొలి రాజధాని నగరం కూడా అయోధ్యయే. వైవస్వత మనువు అయోధ్యందు పట్టాభిషిక్తుడయ్యాడు. అందుకే భారతదేశానికి, ప్రపంచానికి కూడా శాంతిని, క్షేమాన్ని, భద్రతని, అభ్యుదయాన్ని కలిగించగలిగే శక్తి అయోధ్యకుంది. అయోధ్య సూర్యవంశీయుల ప్రతీక. శ్రీరాముడి పూర్వీకులైన ఆయుధ్ మహారాజు పేరిట అయోధ్య పేరు వచ్చింది. శ్రీరాముడు జన్మించింది అయోధ్యలోనే. రామరాజ్యాన్ని స్థాపించింది అయోధ్య కేంద్రంగానే. పట్టాభిరాముని దివ్య తేజమును కనుల చూడవలెను, అట్టహాసముగ అయోధ్య నగరి తోడ ఆడవలెను. పట్టాభిరాముని దివ్య తేజమును కనుల చూడవలెను, అట్టహాసముగ అయోధ్య నగరి తోడ ఆడవలెను. కనుల చూడవలెను, తోడ ఆడవలెను. అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచి, ఉజ్జయిని, ద్వారక ఈ 7 మోక్ష క్షేత్రాల్లో తొలి క్షేత్రం అయోధ్య. 108 దివ్య దేశాల్లో అయోధ్య మహాక్షేత్రంగా వర్ధిల్లుతోంది. మోక్ష నగరాల్లో ఒకటైన అయోధ్యను సాకేతపురమని కూడా పిలుస్తారు. అథర్వణ వేదం ఈ నగరాన్ని విష్ణువు నిర్మించిన నగరంగా పేర్కొంది. రామావతారంతో ఈ సరయూ నగరికి ఎంతో అనుబంధం ఉంది. రామ జన్మభూమిగా, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన ప్రదేశంగా, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలంగా అయోధ్యను అభివర్ణిస్తారు. సరయునందును ముక్తి చోరలు జనుల కొసగెను రాముడు,
హరియీతడు హరవిరించుల కాది పురుషుడు రాముడు దీనరక్షకుడఖిల వినుతుడు దేవదేవుడు రాముడు. భారతీయ సంస్కృతి వారసత్వానికి అయోధ్య నిలువెత్తు రూపం. ఆధ్యాత్మిక తత్పరులకు అయోధ్య గొప్ప వరం. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత నగరం రూపురేఖలే మారిపోయాయి. నాగర నిర్మాణ శైలిలో కొలువైన నవాయోధ్య ఆలయం అద్వితీయం. అష్టభుజి ఆకృతిలో ఉన్న గర్భగుడి రమణీయం. గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ముగ్ధ మనోహరం. అయోధ్యలో ఎటు చూసినా రామమయం. ఏ నోట విన్నా రామనామ సంకీర్తనం. ఇవాళ దీపావళి ఎలా జరుగుతుంది అంటే, ప్రతి 2 కన్నులు ఆనాడు ఎలా అయితే సీతారాములు నగర ప్రవేశము చేసినప్పుడు 14 సంవత్సరముల విరహము భరించిన తర్వాత, అరణ్యవాసము తర్వాత ఎలా అయితే ప్రజలు కన్నులలో ఒత్తులు వేసుకుని కన్నులనే దీపాలుగా వెలిగించి చూశారో, ఆనాడు అయోధ్యానగరములో ఈనాడు ఈ దీపావళికి కూడా ప్రజలందరూ, భక్త మహాజనం అందరూ సముద్రములాగా, ప్రతి అల ఒక తలలాగా, సముద్రం ఎలా ఉంటుందో అలాగే సరయూ నది అంతా కూడా అలలన్నీ తలలుగా అలా అయి చూసేటట్లుగా ఈ వైభవము జరుగుతున్నది. దీపావళి మన సంస్కృతికి ప్రతిరూపంగా ఆబాల గోపాలం ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. ఇక అయోధ్య దీపావళి అంటే జాతిని జాగృతం చేసేలా విశ్వ ఆధ్యాత్మిక నగరి నుంచి జ్ఞాన జ్యోతులు ప్రసరింపజేసే దివ్యకాంతుల వేడుక. రామ దశరథ రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. ఎన్నో విశేషాల దీపావళి పండుగ కోసం అయోధ్య అద్భుతంగా సిద్ధమైంది. లక్షల దీపాలతో సరయూ తీరం కాంతులీనుతోంది. కోటి కాంతుల వెలుగులతో అయోధ్య రామాలయం మెరిసిపోతోంది. ప్రత్యేక పుష్పాలంకారాలతో బాలరాముని మోము కనువిందు చేస్తోంది. రాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు అయోధ్య ప్రజలంతా దీపాలతో స్వాగతం చెప్పారు. మా రామయ్య తండ్రి తిరిగి వచ్చాడని ఊరువాడ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆనందం, అంతే సంతోషం. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరుగుతున్న తొలి దీపావళి కావడంతో అయోధ్యలో ఎటు చూసినా ఆనంద సందోహమే. అంబరాన్నంటే దీపావళి సంబరమే. రామయ్యే మన రాజు, సీతమ్మే మన రాణి, కలలే తీరెను నేడు, కలలే తీరెను నేడు, కలిమికి కొదవే లేదు, కలిమికి కొదవే లేదు. వచ్చెన మా దీపావళి ఆడుదమా రంగుల హోళి, వచ్చెన మా దీపావళి ఆడుదమా రంగుల హోళి. పువ్వులు దివ్వెలతో అలంకరించిన అయోధ్య అందాలను చూడడానికి 2 కళ్ళు చాలవు. అయోధ్య పరిసర ప్రాంతాలన్నీ వెలుగు జిలుగులతో కళకళ్లాడిపోతున్నాయి. అయోధ్యలోని సరయూ ఘాట్ల దగ్గర 21 లక్షల దివ్వెలతో గత ఏడాది ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ ఏడాది అంతకంటే వైభవంగా దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు. పరమానములోపలి సారపూచవి పరగిన దివిజుల భయహరమో మరగిన సీతా మంగళ సూత్రము
ధరలో రామావతారం బితడు కొలిచిన వారల కొంగుపైడి ఇతడు. అంతేకాదు 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా దీపోత్సవ సంరంభాన్ని వీక్షించడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. సరయూ అలల ఝరులు, స్వరాల రాగాలు, లేజర్ షో విన్యాసాలు చూసి తీరాల్సిందే. ఇంకా గ్రీన్ ఏరియల్ క్రాకర్స్ షో అయోధ్య వేడుకల్లో ఈసారి ప్రధాన ఆకర్షణ. శాంతి సౌఖ్యములు భువిపై అలరగ పాలనము చేసిన ఆదిత్యనుతుడు. శాంతి సౌఖ్యములు భువిపై అలరగ పాలనము చేసిన ఆదిత్యనుతుడు. కాంతులు పంచగ సూర్యవంశము దశ దిశల కీర్తి ప్రకటంబాయను. కాంతులు పంచగ సూర్యవంశము దశ దిశల కీర్తి ప్రకటంబాయను. పట్టాభిరాముని దివ్య తేజమును కనుల చూడవలెను. నిజంగా సనాతన ధర్మాన్ని సుసంపన్నం చేసిన ఘనత అయోధ్యది. కాలక్రమంలో ఎన్ని మార్పులు వచ్చినా తన నేపథ్యాన్ని, అస్తిత్వాన్ని కోల్పోలేదు. సత్యం, ధర్మం, శాంతి, సుస్థిరతలకు కేంద్రంగా పునర్వైభవ దీప్తులతో అలరారుతోంది అయోధ్య. రామ రామ అని అందాము, రాముని కథలే విందాము. రామ రామ అని అందాము, రామునిలాగా ఉందాము. రామ రామ అని అందాము, రామోస్మి అనుకుందాము.